వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. పార్లమెంట్ ఎన్నికల వేళ మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన 100 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్, సుదర్శన్ ముద్దిరాజ్, రాఘవేందర్ గుప్తా, ధనరాజ్ గౌడ్, బేరా బాలకిషన్, షఫీ, గంగం కిషోర్, జంగారెడ్డి, మహమ్మద్ లోధి నరసింహగౌడ్, నాగమణి, రాము, లక్ష్మణ్, భాస్కర్ రెడ్డి, శివకుమార్, సతీష్ యాదవ్, భాగ్య, నగేష్ గౌడ్, సుశీల, శశికళ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా చూతా తప్పకుండా నెరవేరుస్తున్నారు. కనుకనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అందరం కలిసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించి 13వ తారీఖు పార్లమెంట్ పంపించవలసిన ఆవశ్యకత మనకుంది. ఇప్పుడు చూస్తున్నాం 3 పార్టీలలో 3 ఉన్నారు. ఎవరి చరిత్రలో ప్రజలకు తెలుసు. ఆల్రెడీ ఈరోజు మన రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, సర్వీస్ చేశారు. ఇంకా కూడా మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ మన అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం అందరం కష్టపడదాం. తప్పకుండా 13వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరం కష్టపడి మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు తీర్చడానికి తప్పకుండా మన ఎంపీ గారు మనకుంటే అన్నీ జరుగుతాయి. కనుక తప్పకుండా మన యొక్క రంజిత్ రెడ్డి గారిని రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో అస్సాం గుర్తుకై ఓటేసి గెలిపించవలసిందిగా, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి చేయిని బలం చేసి మనం ముందు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రాంతంలో రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క భారతీయ జనతా పార్టీ, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, ఎంతో మంది నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ చేరడానికి కారణం ఏంటో మీ అందరికి తెలుసు. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కాకముందుకు పేద బడుగు బలహీన వర్గాల కోసం 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలకు ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు రేవంత్ అన్న గారి నాయకత్వం నచ్చి ఈరోజు అందరూ కూడా కార్యకర్తల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. అందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో సరూర్ నగర్ డివిజన్ లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున అనితా దయాకర్ గారి ఆధ్వర్యంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు జాయిన్ అయినారు. వారి స్వాగతము సుస్వాగతము తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టే కనుక కొండ విశ్వేశ్వర భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. మరి జ్ఞానేశ్వర్ గారు ఎందుకు నిలబడ్డారో పాపం పెద్ద ఆయన చాలా ఇబ్బందిగా పడుతున్నాడు ఈ రోజు. ఆయన ఎందుకంటే సబిత కుట్ర వల్ల ఆయన ఈరోజు చాలా బాధపడతా ఉన్నాడు, మాకు తెలుసు. కానీ ఈరోజు అదే రంజిత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అదే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మనుషులను కూడా గుర్తుపట్టలేడు, నాయకులను గుర్తుపట్టలేరు. ఈ రోజు ఆయనను ఎంపీగా ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. అదే రంజిత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటున్నారు. అత్యధిక మెజార్టీ తోటి మహేశ్వరం నియోజకవర్గంలో గెలిపిస్తామని చెప్పేసి, చెవెళ్ళే పార్లమెంట్ లో దాదాపుగా 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన సరూర్ నగర్ డివిజన్ నుంచి అత్యధికంగా 100 మందికి పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వారందరికీ వెల్కమ్ చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కరెక్ట్ గా 4 గ్యారంటీలను ఇప్పటి వరకు అమలు పరిచారు. అవన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతున్న చూసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తుందని, మన డివిజన్ మనం కూడా అభివృద్ధిలోకి వస్తామని ప్రతి ఒక్కరు నమ్మి ఈరోజు పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈరోజు రంజిత్ రెడ్డి గారిని గెలిపించి మనము తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పార్లమెంట్ పంపుదాం. తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని మనం గెలిపిద్దాం. జై కాంగ్రెస్. ఈరోజు సరూర్ నగర్ డివిజన్లో అనితా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు.
మరి ఇంతకుముందు మేమందరం కూడా తీగల కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం అనే మాట మరి ప్రజలందరూ కూడా తెలియజెప్తా ఉన్నాం. సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో సరూనగర్ ఆర్కేపురం డివిజన్లు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా మరి అన్యాయం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మరి రంజిత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా చేరినాం. ఈ కాంగ్రెస్ పార్టీని సరూనగర్ డివిజన్లో గతంలో ఏ విధంగా అయితే మేమందరం కూర్చొని టీఆర్ఎస్ మెజార్టీ తీసుకొచ్చినామో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కూడా సరూనగర్ డివిజన్లో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మేమందరం కూడా గొప్ప మెజార్టీ తీసుకురాబోతున్నామనే మాట చెప్తూ ఒక్క మాట కూడా నేను ప్రజానికి చెప్పాలి. నిజంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఉండి 4 కాన్స్టిట్యూన్సీలు గెలిపించిననే మా సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకు చాలా మంది చెప్పినారు. మన సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకు ఉన్నాడు కదా, ఆయన 4 కాన్స్టిట్యూన్సీలు నేనే గెలిపించానని చెప్పిండు ఆయన. నేను అంటా ఉన్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు మీకు నిజంగా కూడా అంత బలమే కనుకుంటే జిల్లాలో మీ కొడుకును నిలబెట్టి గెలిపించవచ్చు కదా. కేవలం ఓడిపోయే అభ్యర్థి తీసుకొచ్చి పాపం నడవలేని వ్యక్తిని తీసుకొచ్చి పాపం అన్యాయంగా డబ్బులని ఖర్చు పెట్టించి ఎందుకు ఆగం చేస్తున్నారు మా పాపం. అందులో బడుగు బలహీన వర్గాల వ్యక్తి మా మా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. నిజంగా జ్ఞానేశ్వర్ గారిని అన్యాయం చేద్దామా? తప్పకుండా ఈరోజు మరి గెలిచేది లేదు పట్టేది లేదు అక్కడ టీఆర్ఎస్ కాబట్టి తప్పకుండా రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ ప్రాంతంలో రామకృష్ణపురంలో సరూనగర్లో మా శక్తి ఏందో చూపిస్తామనే మాట రంజిత్ రెడ్డి గారి గెలుపు ద్వారా మీ అందరికి తెలియజేస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఏదైతే సరూనగర్ డివిజన్ కించి అనితా దయాకర్ రెడ్డి గారు పెద్దలు తీగల కృష్ణారెడ్డి సమక్షంలో 100 మందిని కాంగ్రెస్లో జాయిన్ చేయడం జరిగింది. రేపు రానున్న ఎంపీ భారీ మెజార్టీతోని మేము కాంగ్రెస్ కించి విజయం సాధిస్తామని